అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు పంచాంగ విశేషాన్ని తెలుసుకుందాం. 31 అక్టోబర్ 2025. ఈరోజు శుక్రవారము. ధనిష్టా నక్షత్రం ఉంది, వృద్ధి యోగం ఉంది. మీకు శుభ కార్యక్రమాలకు 8:30 నుండి 10:30 వరకు చేయండి. మళ్ళీ 12 గంటల నుండి మీరు మిగతా శుభ కార్యక్రమాలను చేసుకోవచ్చు. ఈరోజు వృద్ధి యోగం ఉంది, ఏ పని చేసినా మంచి జరుగుతుంది. అదేవిధంగా వివాహము, విద్య, ఉపనయనము, పశువుల యొక్క క్రయ విక్రయాలు, అన్నప్రాసన, నామకరణము, వీటన్నిటికి కూడా ఈరోజు చాలా బాగుంది. నేను చెప్పిన శుభ సమయాల్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా కార్తీక మాసంలో ఈరోజు దశమి 10వ రోజుకు చేరుకున్నాము. మహావిష్ణువు యొక్క త్రిరాత్ర వ్రతాలలో ఈరోజు 2వ రోజు. దామోదరుని సాయంకాలము ఆవు నెయ్యితో దీపం పెట్టి పూజ చేయాలి. 2వది, గుమ్మడికాయ, ఉసిరికాయ తినకూడదు. వీలైతే మీరు ఒక బ్రాహ్మణుడికి మంచి గుమ్మడికాయను దానంగా ఇవ్వండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈరోజు 12:30 నుండి ప్రారంభమవుతుంది. మన 2 ఉభయ రాష్ట్రాల నుండి అనేక వేల మంది భక్తులు ఈ కళ్యాణాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. ఈ నిజామాబాద్ జిల్లా సాంప్రదాయం ఏంటి అంటే, లింబాద్రి లక్ష్మీ నారసింహ కళ్యాణం అయిన తర్వాతనే మనుషుల యొక్క కళ్యాణం జరగడం అనేది ఈ ప్రాంత ఆచారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైన వాళ్ళందరూ కూడా లింబాద్రి గుట్టకు వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం చూసి మనము శుభాన్ని చేకూర్చుకుందాము. అడియేన్ రామానుజదాసన్, మీ వేణుగోపాల్. ఈ జ్ఞాన ప్రతిభ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ వేణుగోపాల్.